కూడా వందనాలు తెలియజేస్తాం. మరొకసారి ప్రభు పేరిట మరి చాలా గొప్ప గొప్ప సీనియర్ దైవ సేవకులు, అభిషేకులు, దైవ సేవకుల నుంచి నిలబడతాం. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా భావించుకున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా దైవ సేవకులు మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. దేవదాసయ్య గారికి, జాన్సన్ అయ్య గారికి, బిషప్ అయ్య గారికి, విశ్వదాసయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండేవారు. పెద్ద వయస్సులో అయ్య గారు ఒకవేళ మధ్యలో ఏదైనా నీరసం అనిపిస్తూ మిమ్మల్ని అర్థం చేస్తామండి, మీరు వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని కూర్చోబెట్టి బోధించడం మాకు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుచేత దైవ సేవకులుగా పర్మిషన్ ఇస్తున్నాను. మిగిలిన వారు నాకు తెలిసారు లేకపోతే దేవునికి స్తోత్రం. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి నేటి కాలపు పరిచర్యల గురించిన భారం ముఖ్యంగా ఎందుకు కలిగింది అంటే, ఒకటి ప్రార్థన చేసే సేవకులకు నిధులు చాలా అవసరం. నేటి పరిస్థితుల్లో అందరికీ బాగా చెప్పారు, చాలా ప్రార్థన కావాలి. దైవ సేవకులు కలిసి చేసే ప్రార్థన చాలా అవసరమైంది. ఈరోజు ఇది 108 లాంటిది. అదేనండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినట్టు, ప్రమాదం జరిగినట్టు 108 లాంటి ఆ సదుపాయాలు అంత ప్రాముఖ్యమైనవి. నేటి క్రైస్తవ సంఘానికి సేవకులు కలిసి ప్రార్థన చేయడం అనేది అంత ప్రాముఖ్యం, చాలా అవసరమైన పరిస్థితి. కాబట్టి కలిసి ప్రార్థించాలన్నది మొదటి ఆశ. అందుకనే అందరూ సేవకులను ఆహ్వానించాం. రెండవది, ఈ తరంలో అంటే మా తర్వాత వస్తున్న సేవకుల్లో చాలామంది సమర్పించుకుని సేవకు వస్తున్నారు, పిలుపుని సేవకు వస్తున్నారు. కానీ సరైన విధానాల్లో సేవలో వెళ్ళడం లేదు అనేది వాస్తవం. అందరిని అంటలేదు. కొంతమంది మంచి సేవ చేస్తున్నారు, కానీ కొంతమందిలో సేవ ఎలా చేయాలో తెలియడం లేదు. సేవను కూడా ఒక పబ్లిసిటీలో భాగంగా వాడుకుంటానికి ఉపయోగిస్తున్నారు. కానీ అసలు సేవ అంటే ఏంటి, పరిచర్య ఏంటి, ఆత్మరక్షణ ఏంటి, ఈ తరపు సేవకుల్లో ఆ అవగాహన చాలా కొరత ఉందనేది నేను స్పష్టంగా చూడగలిగాను. రాత్రికి దేవదాసయ్య గారు వెళ్ళిపోవాలి, జ్యోతిరాజు గారు వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా మన ఆంధ్ర రాష్ట్రంలో వాడబడుతున్న సేవకులుగా వెళ్ళిపోవాలి అనే కోరిక మంచిది. కానీ పని విధానం సరిగ్గా లేదు. కేవలం ఒక 10 ఫోటోలు తీయించుకొని మంచిగా పోస్టర్లు డిజైన్ చేసుకొని అసలు ఎక్కడో కూడా అంతర్జాతీయ స్పీకర్లాగా ఉన్నారు, పోస్టర్లు చూస్తే అన్నట్టుగా పోస్టర్లు చేయించుకొని సోషల్ మీడియాను ఉపయోగించుకుని చిన్న మీటింగ్, పెద్ద మీటింగ్ లాగా పడేసి, తోసి, దొల్లించేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఏదో రకంగా హైలైట్ అయిపోయి త్వరగా నేను పెద్దోళ్ళు అయిపోవాలి అన్న తపన నేటి సేవకులు ఎక్కువ కనబడతాను. జ్యోతిరాజు బాగా అయిపోవాలని మంచిదే, కానీ జ్యోతిరాజు 33 ఏళ్ళు కష్టపడ్డాడు. 33 ఏళ్ళు ఆ వెనకాలను పడ్డ శ్రమలు, కష్టాలు ఎవరికి తెలియదు. ఈ రోజున మేము అనుభవిస్తున్న పరిస్థితిని విమర్శించేవారు కోరుకుంటున్నారు, కానీ ఆ వెనకాల కష్టాలు. ఒక దేవదాసయ్య గారు, పెద్దిశరాజయ్య గారు 60 సంవత్సరాలు పైబడి, 50 సంవత్సరాలు పైబడి రోడ్డు నెల కొట్టుకొని వారు ఉపవాసాలు, ప్రార్థన ఎవరికి కనబడవు. మంచి కాలంలో తిరిగితే యూట్యూబ్లో పెట్టేవాడు ఉన్నాడు, కానీ వారు ఉపవాస దినాలను యూట్యూబ్లో పెట్టేవాడు లేరు. అవునంటారా కాదంటారా? అదండి, మన మధ్య ఒక పెద్ద డిజైన్ చేశాడు. దశమ భాగాలు ఇస్తున్న విశ్వాసుల ఇల్లు అని పూర్పాకేసి, దశమ భాగాలు తీసుకుంటున్న మాస్టర్ గారి ఇల్లు అని పెద్ద డాబా వేసాడు. అంటే అసలు వాళ్ళని ఆలోచన ఎవరికి వచ్చాడు కొంతమంది అంటే, మనం ఆ దగ్గర డబ్బులు తీసేసుకుని పెద్దోళ్ళు అయిపోతున్నాం, వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు అని విశ్వాసులు చెడు త్రోవ పట్టించే చాలా భయంకరమైన బోధలు, భయంకరమైన పరిస్థితులు రోజున సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి చాలా విషయాలు. అలాంటి పరిస్థితుల్లో దైవ సేవకులుగా మనం పరిచయం ఎలా వెళ్ళాలన్న సరి అయిన అవగాహన లేకపోతే మాత్రం దెబ్బతినేవాళ్ళలో మనం కూడా వర్గమైపోతాం. అలా అవ్వకూడదని ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచన పంచుకోవడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. అంత బిల్డింగ్ కట్టబడడానికి సేవకుడు కనుక ఎంత కన్నీటి పునాది ఉండదు. నా నామ నిమిత్తం ఎవడు తల్లిని తండ్రిని అందరూ వదులుకుంటాడు, వాడు ఇహమందు పరమందు కూడా ఎన్నినట్లు చెప్పండి. అంటే ఇక్కడ బిల్డింగ్స్ ఉంటాయి, అక్కడ బిల్డింగ్స్ ఉంటాయి. కష్టపడి సేవ చేసేవాడు పూర్పాకులో ఉండిపోతుందని బయటకు ఎక్కడ లేదు. నన్ను ప్రేమించేవారు నాస్తికర్తలుగా చేస్తారు.
ఆమె చెప్పండి. ఆమె వాడు మనకున్నంత పెద్ద ఇల్లు ఎవరికి ఉండకూడదు. ఆమె చెప్పలేదు. మనకున్నంత ఆస్తి ఎవరికి ఉండకూడదు. మనకున్నంత పొలాలు ఎవరికి ఉండకూడదు. అలా ఉండే బయటకు ఎవరైపోతున్నారు మనం సంపాదించడం. అర్థమైందా? అందుచేత నేను ఏమంటానంటే మనం బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాయి. ఈ రోజున జాన్సన్ అన్న గారిని ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానంలో ముఖ్యమంత్రులు కూడా వారిని ఈ ప్రాంతంలో పెద్దగా చూస్తున్న కారణం తెలుసా? ఇటు ఆత్మీయంగాను ఇటు భౌతికంగాను అన్ని రకాలుగా వారి ఆశీర్వాదాన్ని చూసినప్పుడు వారి అవసరత అక్కడ గవర్నమెంట్లు కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఆమె చెప్పండి. అందుకే నేను ఏమన్నా సేవకుడు వర్గల్లారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అన్ని రకాలుగా మనం విస్తరించాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రోజున ప్రభు చేసే కార్యాలు ఎలా ఉంటుంది, ఏ రీతిగా కార్యాలు పొందుకుంటామో మనం ఖచ్చితంగా అవగాహన కలిగిన వారి ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుతూ నేను వర్తమానంలోకి వెళ్ళే ముందు నా ప్రియ సోదరులు గుర్తించేయగారు వారికి ప్రత్యేక వందనాలు. సేవ ప్రారంభించిన కొత్తలో మొట్టమొదటిసారి నన్ను వారు దేవాలయం పిలిచి సభలు పెట్టారు. అక్కడ నుండి ఇప్పుడు వరకు నా బంధం అలాగే ఉండి పరిచయంలో పలుసార్లు సహకరించుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు వారితో మాట్లాడినప్పుడు వారందరినీ దైవ సేవకులతో వారు ఫోన్ చేసి మాట్లాడించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆలస్యం చేయకుండా అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36-37 వచనాలు చదువుకొని త్వరగా చెప్పాలనుకున్న కొన్ని మాటలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36-37 వచనాలు. మీరు బైబిల్ అన్ని తిరగేసి అటు ఇటు టైం వేస్ట్ చేయకుండా స్క్రీన్ మీద రాగానే అక్కడ చదివేద్దాం ఏమండి. ఎందుకంటే అదంతా తిప్పడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. అందరూ ఒకేసారి తలపైకి మాటలు చదివేద్దాం. ఓకేనా? లేవీయుడగు యోసేపు ఉండెను, ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఉంచు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడేయండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. దేవుని మాట దీవించింది కాక. మనం మాట్లాడుకునే వ్యక్తి పేరు స్పీడ్గా అనుకోండి. బర్నబా చెప్పండి గట్టిగా. ఎవరైనా బర్నబా. ఆయన లేవీయుడు అనే మాట చదువుతున్నప్పుడు అంటే దేవుని పని చేసేవాడు, దేవుని సేవకుడు అని ఒక చక్కటి అర్థాన్ని మనం తీసుకోవాలి. కనుక సేవకులకు అవసరమైన ఒక సేవకుడి గురించి కొద్దిసేపు మీతో మాట్లాడతాను. ఈ బర్నబాను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ ప్రస్తుత తరాలకు లేకపోతే సేవ చేస్తున్న ప్రతి దైవజనుని కూడా ఒక ఆదర్శప్రాయమైన దైవజనుడిగా బర్నబా మనకు కనబడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బర్నబా అనే పేరుకు 2 అర్థాలు ఉన్నాయి. హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. చెప్పండి మాట. హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. ఇంగ్లీష్లో అయితే మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని ఉంటుంది. అంటే ప్రోత్సహించే వ్యక్తి అని కూడా ఒక చక్కటి అర్థాన్ని ఇతడు కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇతని జీవితాన్ని కనుక మనం గమనిస్తే మన సేవలో కూడా బర్నబా లాంటి పరిచర్య అవసరం. దేవుడు బర్నబాను వాడుకున్నట్టు మనల్ని కూడా వాడుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్న పలానా వ్యక్తిలాగా అయిపోవాలని ప్రార్థన చేయడం చాలా సులువు. అలా ప్రార్థన చేస్తాం. ప్రభువా దావీదును దీవించినట్టు నన్ను కూడా మాట్లాడతారు. అందరూ మాట్లాడారు. దావీదును దీవించినట్టు నన్ను కూడా, మోషేను దీవించినట్టు నన్ను కూడా, యోసేపును దీవించినట్టు నన్ను కూడా, ఏలియా మనలాంటి సోమవాడు వర్షం ఆగిపోయింది నేను కూడా అలాగే చేసేయాలి. అద్భుతమైన ప్రార్థన. అంటే ఈ ప్రార్థన వెనక ఉద్దేశం ఏంటంటే రాత్రినే దావీదులాగా అయిపోవాలి. ఈ రాత్రి ప్రార్థన చేస్తే నన్ను నాలో జనం ఉంచుతాను, మోషేను చూడాలి, యోసేపును చూడాలి. సరే, ఆ ప్రార్థన తప్పు అని నేను అన్నాను. ఆ దైవ సేవలో ఉంటే చాలా ప్రాముఖ్యం. కానీ అలా అవ్వాలనుకునే ముందు మన ప్రార్థనలో ఇంకొక ప్రార్థన కూడా ఉండాలి. అదేంటి తెలుసా? మోషేను దీవించినట్టు నన్ను కూడా దీవించని అడిగే ముందు మోషే లాంటి సాత్వికము నాకు కూడా, యోసేపును దీవించినట్టు నన్ను కూడా దీవించని అడిగే ముందు యోసేపుకున్న పవిత్రత, పరిశుద్ధత నాకు కూడా. ఏలియా మనలాంటి స్వభావుడు అన్నావు కదా నాయనా అని అడిగే ముందు ఏలియా లాంటి స్వభావం నాకు కూడా. ఈ ప్రార్థన లేకుండా వారిని అనుకరించి వారి ఆధ్యాత్మిక లక్షణాలు మనలోకి తెచ్చుకోకుండా మనం ఒక భక్తునిలాగా మార్చబడడం అనేది అసాధ్యం.
కనుక ఈ బర్నబాను గురించి కూడా నేను అదే చెప్తున్నాను. మామూలు పరిచర్య చేయలేదు బర్నబా, అద్భుతమైన పరిచర్య చేశాడు. కనుక అలా వాడబడడానికి ఈరోజు మనం ఇష్టపడిన వారమైతే బర్నబాలో ఉన్న ఆత్మ సంబంధమైన ప్రతి లక్షణం, ధ్యానించే ప్రతి లక్షణం నాలో ఉండాలి అని కోరుకోవాలి ఈరోజు. స్తోత్రం చెప్పండి. అలా నేను బ్రతకాలి అని కోరుకుని అడుగులు ముందుకు వేస్తే తప్పకుండా దేవుడు ఈ తరములో ఒక బర్నబా లాంటి పరిచర్యను మనకు కూడా అప్పగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, మొదటి నుండి గుర్తు పెట్టుకుంటే ఒకటి బర్నబానుగా ఆదరణ పుత్రుడు. చెప్పండి, బర్నబానుగా. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 27-28 వచనాలు. చూడండి, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 27వ వచనం. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ఇవన్నీ మనం చదువుతాం కదా. ఈ వచనాలలో ఒక 3 లక్షణాలు చెప్పేస్తాం. తల పైకెత్తాడు. అతడు అంటే ఎవరి గురించి? అది పౌలు గురించి. చెప్పడం ఎవరి గురించి? సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దమస్కులో దేవుని కొరకు అతడు సాక్ష్యం చెప్పడం ప్రారంభించాక వినండి జాగ్రత్తగా, శిష్యులు ఎప్పుడు పౌలు దగ్గరికి చేరదీయలేదు. ఎందుకు చేరదీయలేదు? వీడు నిజంగా మారాడా, లేకపోతే మనకి స్పాట్ పెట్టడానికి ఏమన్నా ప్లాన్ చేశాడా? ఈరోజు ఎలాంటి జరుగుతున్నాయండి. మాస్టర్స్ ఫెలోషిప్ గ్రూపుల్లో నాయకులు ఒక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు సంబంధించిన పాస్టర్ గారు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకో తెలుసా? దొంగోళ్ళు కొంతమంది పాస్టర్ పేరుతో మన గ్రూప్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయి మన సమాచారాలు తెలుసుకుంటున్నారు. తెలుసుకున్నాయి వారి గ్రూపులో చేరదీస్తున్నారు. చేరదీసి మనకి ఎలా కీడు చేయాలని తలపెడుతున్నారు. అందుకని నిజంగా మార్పు లేని వారు కొంతమంది యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు. ఒకవేళ శిష్యులు కూడా కలిగిన అనుమానం అదే, అరే నిజంగా మారుంటాడా? దమస్కులో ఉన్న ప్రజలు నాశనం చేయడానికి వచ్చేవాడు అతను నిజంగా మారుంటాడా, లేకపోతే మనకేదైనా కీడు చేయడానికి వస్తున్నాడా? ఎవ్వరూ చేరదీయలేదు. అలాంటి సమయంలో ఆదరణ పుత్రుడు పేరుకు తగినట్లుగా ఈ బర్నబా సౌలును చేరదీశాడు. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. దేవుని పిల్లలారా, మొదట మన దగ్గర నుండి సంఘానికి వెళ్ళాల్సింది ఏంటో తెలుసా? ఆదరణ. అనండి కొంచెం గట్టిగానండి. ఆదరణ కలిగించే సంఘముగా నీ సంఘం ఉన్నప్పుడు నీ సంఘం విస్తరించే సంఘంగానే ఉంటుంది తప్ప నీ సంఘం ఎప్పుడు కూడా పాడైపోదు. కొన్నిసార్లు మార్పుని గమనించరు, మారే వాళ్ళు వెనకాల పడరు. సేవకులకి ఎంతసేపు విన్నాం మీరు కాదు, దేవాలయంలో సేవకులు చాలా మంచివాళ్ళని ఫస్ట్ నేను ఈ ఊరు వచ్చారు. అదే కదా స్తోత్రం చెప్పండి. ఈ ఊరు రాక కారణం ఏంటంటే మంచివాళ్ళ దగ్గర మొదలెడదామని. హలో నమ్మండి, ఎక్స్ప్రెషన్స్. అందుకని మిమ్మల్ని ఎవరిని ఏమనట్లేదు. సర్వసాధారణంగా సేవకులు ఈ రోజున సంఘాల్లో ఎవరి వైపు దృష్టి పెడతారంటే వెల్ ఎస్టాబ్లిష్డ్, బాగా సెటిల్ అయిపోయినాడు, బాగా సంపాదించేవాడు, బాగా దశం బాగా ఇచ్చేవాడు. వాళ్ళు ఎప్పుడు అలా ఉంటారండి. అలా పట్టించుకోవట్లేదు. మీరు ఆత్మీయంగా లోతుల్లోకి వెళ్ళిపోయిన వెనకాల మనం పడక్కలేదు. వాళ్ళు ఎప్పుడు అలా ఉంటారు. మనం వెనకాల పడి ఆదరించాల్సిన ఎవరంటే మార్పు పొంది నూతనంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విడిచిపెట్టకూడదు. ఆ మార్పును గమనించి ఒక బర్నబాలాగా వారిని ఆదరించే వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. ఒక విషయం తెలుసా, మనకన్నా ఎక్కువగా బయట వర్క్ చేసేస్తున్నారు. అందుచేత అటు ఇటుగా విశ్వాస జీవితంలో ఇంకా పరిపూర్ణులు కానోళ్ళు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనం ఇవ్వని ఆదరణ చేస్తున్నాం, మనం చెయ్యని పనులు ఆందోళన చేసేస్తున్నాం. అందుకని సంఘానికి ఎవ్వరు కొత్తగా వచ్చినా ఎక్కువ ప్రార్థన చేయడం కోసం ఎక్కువ భారం వహించండి. సంఘంలో నుండి వారికి ఏ ఆదరణ కావాలో, ఏ ఆదరణ కోరుకుని వచ్చారో ఆ ఆదరణ వారి గుండెల్లో కలిగే వరకు ఒక వ్యక్తిని విడిచిపెట్టొద్దు. మార్పును గమనించే సేవకులు ఉంటారు. చెప్పండి మొదటి మాట, మార్పును గమనించాలి. రెండవది ఆదరించాలి. చెప్పండి మాట, కొంచెం గట్టిగా చెప్పండి. మూడవది సంఘంలో ప్రతి విశ్వాసిని చేరదీసే సేవకులు. చెప్పండి మాట, 23 సంవత్సరాలు నా పరిచర్యలో నేను కంటి చూపుతూ బెదిరించేసాను మా సంఘాన్ని. నిజమండి, నా ముఖం కనపడితే ఎవరి దగ్గరికి వచ్చేవాడు కానీ ఇంటికి నా భయం అంటారు. అంత భయం మధ్య సరే ఒక రకంగా దైవ సేవకుడిగా
ఒక ఆత్మీయమైన భయం మంచిదే. కానీ కొన్నిసార్లు నాకున్న బిజీ స్కెడ్యూల్స్, నాకున్న బుర్రమైన ఒత్తిడో, నేను చేసే పనులు బట్టి ఉన్నటువంటి టెన్షన్స్ కలవగలిగినంత కలవలేదు సంఘంతో. మరి వారికి చేరదీయాల్సినంతగా కొన్నిసార్లు నేను చేరదీయలేకపోయాను. ఈ మధ్యకాలంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన ఆలోచన, లీడర్ అనే పేరు పక్కన పెట్టి ఫాదర్ అనే పేరులోకి వచ్చి అన్నాడు ప్రభు. స్వతం చెప్పిన అప్పటి నుండి 7 నెలల క్రితం సంఘంలో చెప్తున్నా, ఎప్పుడు నాయకుడిని కాదు మీకు, నేను తండ్రి మనసులోకి వచ్చాను. దేవుడు ఆ వయసులోకి వచ్చాడు. ఎవరు ఏ బాధలో ఉన్నా, ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా, ఎవరికి ఏది కావాల్సి వచ్చినా, ఏ టైంలోనైనా నాకు ఫోన్ చేసేది, నా దగ్గరికి వచ్చేది అని చెప్పాను. అందరూ స్తోత్రం చెప్పండి. అంత కంఫర్ట్, అంత ఆదరణ మన సంఘానికి ఇవ్వగలిగితే మన బిడ్డలు మన వదిలిపెట్టి ఎప్పుడు బయటికి వెళ్ళరు. మరి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి లోకానికి కలవరు. వారి కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా, వారి కొరకు పని చేసే తల్లిదండ్రులుగా, ఎప్పుడు వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళగా కాకుండా కొన్నిసార్లు వారికి కూడా పెట్టేవారిగా మనం ఎప్పుడైతే మన పరిచర్లు ఆదరణ కలిగించి తీసుకునే పరిచర్లు చేస్తామో అప్పుడు తప్పక మన పరిచర్యలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. అయ్యా మాకే లేదండి అనే పరిస్థితిలో ఉంటారు. అలా అనకండి. మనం ఎలా చేస్తామో దేవుడు అలా ఇస్తాడు మనకి. ఆమేన్ చెప్పండి. మన చేత దయచేసి ఆదరించడంలో వెనకబడొద్దు, వారి జ్ఞానదీతులో వెనకబడొద్దు, వారిని గమనించడంలో వెనకబడొద్దు, వారి మార్పును గమనించడంలో వెనకబడొద్దు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒకేలా చూడకండి. ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఒక తప్పు చేశాడని మీ సంఘ బిడ్డ 10 సంవత్సరాలతో తప్పుడు వాళ్ళే చూడొద్దండి. మారుతారు వాడు, దేవుడు మారుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కనుక వారిలో మీ ఆదరణ కూడా వారి ఇంకా మార్పుకు వారి కారణం అవుతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడి కార్యం జరిగించిన కాక. ఇంకో మాట బర్నబా గురించి చెప్తాను, ధైర్యవంతుడు. అలాంటి మాట ధైర్యవంతుడు ఎక్కడ కనపడినప్పుడు ధైర్యం చెప్పండి. ఒక మాట, అందరూ భయపడిపోతుంటే బర్నబా చేశాడు. ఆమేన్ చెప్పండి. శిష్యులు అందరూ అయ్యి బాబు మనకెందుకు పక్కకి వెళ్ళిపోతుంటే బర్నబా లాగా అనుకోలేదు. ధైర్యంగా ఏమవుతుంది, ప్రభు కోసం మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ ప్రభు కోసం అతనే వచ్చి దొంగేషంలో మనం చంపేస్తే మనం ఎవరి కోసం చచ్చిపోతాం? అంతే. భయపడాల్సిందే ఉంది, ధైర్యంగా వెళ్దాం. సేవకుడికి ధైర్యం లేకపోతే పనులు జరగవు. ఆమేన్ చెప్పండి. మరో సేవకుడు నాతో మాట్లాడతా, అమెరికా వెళ్ళిపోతున్నాను సార్, ఇండియా వదిలిపెట్టాను. ఏమంటున్నాను, ఇంకెక్కడ చేస్తాం ఇండియాలో సేవ, దీన్ని భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. మా అబ్బాయికి స్థిరపడిపోయాడు అక్కడ, ఆ చేసినంత కాలం చేశాను వెళ్ళి మా పిల్లలు ఉంటారు అన్నాడు. దాని వెనకాల ఏమర్థమైంది మీకు? ఇప్పుడు చేయలేడు ఇక సేవ, పారిపోవడం అంటారు దాన్ని. చెప్పండి ఏమనాలి? ఏమనాలంటాడు, వెళ్ళిపోతున్నాడు. ఏమంటే మనం సుఖంగా ఉండాలని కోరుకోవడం, మనం క్షేమంగా ఉండాలని అందుకు కాదు దేవుడు మనల్ని పిలిచింది. అర్థమైందా? ఒకవేళ ప్రభు కోసం చనిపోవాల్సి వస్తే నా మట్టుకైతే క్రీస్తే చావైతే. చెప్పండి. దైవ సేవకుడికి నేను ఉద్యమాలను ఎంకరేజ్ చేయను, నిరాహార దీక్షలను ఎంకరేజ్ చేయను. అర్థమవుతుందా? దైవ సేవకుల విషయంలో చెప్తున్నాను. మనం చేయాల్సింది ప్రార్థన ఒకటే, మనం చేయాల్సింది సమర్పణ ఒకటే. మనం నిలబడాలి. దేవుడు దానికోసం కొంత నాయకుడిని ఏర్పాటు చేస్తాడు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయనివ్వండి. కానీ సేవకుడు వెనకుండి ప్రార్థన చేయాలి, వెనకుండి ప్రోత్సహించాలి, వెనకుండి దేవుని యొక్క కార్యాల కొరకు కనిపెట్టాలి. ఆమె అనట్లేదు. చేత ఈ రోజున దేవుడి సేవకునిగా ఈ బర్నబా జీవితం ధైర్యంగా ఒక సేవకుడు ముందుకు తీసుకురావడం, ఒక సేవకుడిని ప్రోత్సహించడం, ఇదిగో నూతనంగా వస్తాడు, తన సాక్ష్యం 10 మందికి ఉపయోగపడుతుంది అని ధైర్యంగా వెళ్ళి అతని ధైర్యము ఒక పౌలు నిలబెట్టింది అని చెప్పాలి. అతనే పిరికివాడైతే పౌలు మనకు కనపడి ఉండేవాడు కాదేమో. అతడు ధైర్యవంతుడిగా ముందుకు వచ్చాడు కనుక పౌలు అనబడిన ఒక గొప్ప అపోస్తలుడిని మనం చూడగలిగాం. ఆమేన్ చెప్పండి. ఇంకొక మాట చెప్తాను, మీరు వరుసగా రాసేసుకుంటూ ఉన్నాను. ఇంకో మాట చెప్తాను, ప్రోత్సహించే తత్వం. అనండి మాట. సేవకుడికి ఏముండాలి? ఒకటి, సేవకుడు విశ్వాసుల మార్పును గమనించాలి. అంటే సేవకుడు విశ్వాసుల మార్పును గమనించాలి. రెండవది ఆదరించాలి. చెప్పండి. రెండవది ఆదరించాలి. మూడవది చేరదీయాలి. చెప్పండి. మూడవది చేరదీయాలి. నాలుగవది ధైర్యంగా ఉండాలి. చెప్పండి. నాలుగవది ధైర్యంగా ఉండాలి. ఐదవది ప్రోత్సహించాలి. అంటే ఏం చేయాలి? ఈ రోజున సేవకుల దగ్గర పరిస్థితులు కొన్ని ఎలాగైపోయాయి అంటే
ప్రోత్సహించే తత్వం చాలా కరువైపోయింది. మన సంఘంలో ఒకడు బాగా మాట్లాడాడు అనుకోండి, పాస్టర్ గారికి ఎలాంటి ఆలోచన అవుతుందండి, వీడికి మరి ఎక్కువసార్లు మైక్ ఇస్తే రేపు పొద్దున మీరు కాదు భీమవరం మంచోళ్ళనే మీకు వచ్చాను నేను, మీరు కాదు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చిన్న విషయం చెప్తున్నాను. బాగా ఎక్కువ ఎంకరేజ్ చేస్తే ఈడే మనకు మేకై కూర్చుంటాడు. అది కొంతమంది బుర్రలో పెట్టుకున్నటువంటి ఆలోచన. అస్సలు తీసిపడండి దయచేసి. ఇప్పుడు సేవకులు కావాలండి, 10 మంది గొడవ అయిపోయారు. ఆడేవాళ్ళు లాక్కొచ్చి సువార్థికులుగా చేసేది మీరే. నేను ఏమంటాను తెలుసా, కొంపట ఎందుకు కడతాను తెలుసా, మీరు తొక్కేస్తే. హలో, అని అర్థమైందన్నమాట. మీరు తొక్కితే ఖచ్చితంగా మీకు కొంపడ మొదలవుద్ది పక్కన. మీరు తొక్కకుండా అయ్యా బాబు నువ్వు బాగా పాడుతున్నావురా, నీ గొంతులు అభిషేకం ఉందిరా, రా నీకు అభిషేకం ఇస్తాను రా, నేను ట్రైనింగ్ పంపిస్తాను రా, నేను సేవకుగా చేస్తాను రా అని మీరే ప్రోత్సహించి పంపిస్తే మీకు బ్రాంచ్ సంఘం ఉండదు. ఆమె చెప్పడం జరిగింది. అలా మలుచుకోవాలి, ధైర్యంగా ఉండాలి. సేవకులారా, ఈ రోజున మీ సంఘము శాఖోపశాఖలుగా విస్తరించాలని కోరుకోవాలి. మీరు మీ సంఘం నుండి బ్రాంచ్ సంఘాలు తరలి రావాలి. మన్నా చర్చ్, మన్నా మినిస్ట్రీస్ కింద 2000 దగ్గర బ్రాంచ్ సంఘాలు ఉంటే మా ఏలూరు మన్నా చర్చ్కి 40 బ్రాంచ్ సంఘాలు కట్టాను నేను. అందరూ నా దగ్గర తరఫీదై ఉండాలి. నా దగ్గర వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళ నా దగ్గర తరఫీదై నా దగ్గర మంచిగా వాక్యం చెబుతుంటే, పాటలు పాడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి సేవకులుగా చేశాను. ఇంకా 2 సంవత్సరాలు దేవుడు నాలో భారం పెట్టాడు. సంఘంలో చాలా మంది ప్రకటించాలనుకుంటున్నారు, వాక్యం చెప్పాలనుకుంటున్నారు, పాటలు పాడాలనుకుంటున్నారు. వాళ్ళు కూడా సువార్థికులుగా చేసేద్దామని వాళ్ళు కూడా సాయంత్రం కాలం ట్రైనింగ్ అయిపోయిన సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి మొన్నే వాళ్ళందరినీ కూడా గ్రాడ్యుయేషన్ చేసి 100 మంది మన్నా చర్చ్ ఎవాంజలిస్ట్ ఈ సంవత్సరం మేము ప్రకటించాం. 100 మందిని. ఈ 2 సంవత్సరాల్లో 300 మంది సువార్థికులు అవ్వాలని నా కోరిక. ప్రతి వీధిలోనూ వీళ్ళందరినీ పంపించి కాటేజ్ పేర్లు పెట్టిస్తారా. ఏలూరు ఒక దూపం, బలమైన దూపం బయటికి వెళ్ళాలి. ఏలూరంతా సువార్త మారుమోగిపోవాలి. నేను ఏమంటానంటే, మీకు అప్పగించిన ఏరియాలో బాగా పనిచేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు అక్కడ పెద్ద సమూహాన్ని తయారు చేస్తే మిమ్మల్ని అభిషేకించి అక్కడ పెట్టేస్తానని కూడా చెప్తున్నాను నేను. నాకు భయం ఏం లేదు. నాకు మనుషులు పెంచుకోవడం కాదు కావాల్సింది, ప్రభు సమస్త జనులను ఎలా చేయమన్నాడు, శిష్యులుగా చేయమన్నాడు. మనం మార్చబడి శిష్యులు అయ్యాక మన ద్వారా ఎవరు తయారవ్వాలి. అందుకని నొక్కకండి. మీకన్నా కొంచెం బాగా వాక్యం చెబుతుంటే బాబు ఈయన ఎక్కడున్నాడు ఆయన, అందరూ ఆడే బాగా చెబుతున్నాడు అంటున్నారు, వద్దురాడు రానవన్నాడు మైతే ఇవ్వకుండా, ఎలాంటి వద్దండి. వాడబడుతున్న వాడిని ముందుకు తోయండి. మన దగ్గర లేని కృప ఇంకోటి కనపడితే వాడు ముందుకు తోసేయండి. దేవుడు మీ పరిచయాలను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని కొన్ని ఆలోచనలో నుండి మనం బయటికి రావాలి. అందుకే చెప్తున్నాను ఈ మాట. ఏమంటే మొదటి నుండి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మీరు వస్తారో అవన్నీ తీసి బయటపడేయండి. ఇంకా విశాలమైన దృక్పథం పెట్టుకోండి. సంఘం అంటే నేను పెట్టుకున్న సంఘం కాదు మనం ఆలోచించాల్సింది, సార్వత్రిక సంఘం గురించి ఆలోచించాలి. భారతదేశంలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సార్వత్రిక సంఘాన్ని గురించిన దర్శన, దాని గురించిన ఆలోచన ప్రతి సేవకునికి రావాలి. ఒకవేళ కనుక బర్నబా సౌలును ప్రోత్సహించకపోతే ఇన్ని పత్రికలు మన కోసం వచ్చిండేవి కాదు. ఎంత ఆదర్శప్రాయమైన అపోస్తలుడైన పౌలుని మనం కలిగి ఉండేవాళ్ళమో కాదు. కనుక ప్రోత్సహించండి. మీ సంఘాలను మీరే పౌలులను లేపండి. మీ సంఘాలను మీరే అపోస్తలులను సిద్ధపరచండి. మీరు ఒక బర్నబా పాత్ర పోషించండి. సంఘ విశాలతలో, సంఘ గొప్ప కార్యాలు చూడడంలో మీరు ఒక బర్నబా లాంటి పాత్ర పోషించగలిగితే దేవుడు ఇంకా బలమైన కార్యాలు మీ ద్వారా జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అతని సేవ ఫలించడానికి మరికొన్ని కారణాలు. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 19 నుండి 26 వచనం చదువుతున్నప్పుడు త్వరగా నేను చెప్తున్నాను. నేను అనుకున్న సమయంలో ఖచ్చితంగా క్లుప్తంగా ముగిస్తాను. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 19 నుండి 26 వచనాలు త్వరగా చదువుతామా? ఒక్కొక్క మాట చూడండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకియ ప్రదేశం వరకు సంచరించిరి. కుప్రీలు కొందరును, కురేలు కొందరును వారుగా ఉండిరి. వీరు అంతియోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసుని కూర్చున్న సువార్త ప్రకటించిరి. 21 ప్రభు హస్తము వారికి తోడై ఉండదు కనుక నమ్మిన వారి అనేకులు ప్రభు తట్టు తిరిగి. 22
వారిని గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని ఎవరు పంపించారు? బర్నబాను అంతియోకయ వరకు పంపించారు. 23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించాడు, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాడు. 24 అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వాడై సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. 25 అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకుని వచ్చాను. 26 వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 24వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ఒకటి, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. చెప్పండి మాట కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. సేవకుడు బర్నబాను పరిచర్య చేయాలనుకున్నప్పుడు ఆ సేవకుడు దేనితో నింపబడాలి? పరిశుద్ధాత్మతో. మళ్ళా చెప్తాను. ఈ కడవర దినాలు నేను మా బిషప్ గారికి, రేచరజోబాబు గారికి, సుదర్శన్ జోబాబు గారికి, స్పర్జరాజు గారికి, కాళదేవ్ గారికి, అయ్యా నాకు ఇలాంటి ఆలోచనలు ఉన్నానండి, దైవశాఖలు పెడుతున్నాను, ఇలాగా ప్రార్థన చేయండి అని వారితో నేను మెసేజ్ పెట్టినాను. అందరూ స్పందించి ఈరోజు ఉదయం కూడా నన్ను ప్రార్థన చేసి పంపించారు మా దైవ సేవకులు. ఫోన్లో అమెరికాలో ఉన్నారు అందరూ. అయితే సుదర్శన్ జ్యోతి గారు వారు ఫోన్లో చెప్పిన మాట ఏంటంటే, జ్యోతిరాజు మంచి నిర్ణయం తీసుకున్నారు, అయితే నువ్వు వెళ్ళిన ప్రతి చోట సేవకులకు పరిశుద్ధాత్మ ఆవశ్యకత గురించి చెప్పకుండా మాత్రం రావద్దు. ఎందుకంటే ఆ రోజున ఆదిమ సంఘంలో దైవ సేవకులు, అపోస్తులు శ్రమల్లో కూడా ధైర్యంగా నిలబడడానికి ఒకే ఒక కారణం వారిలో ఉన్న పరిశుద్ధాత్మ. ఈ రోజున ఆత్మ లేకుండా బయలుదేరిపోతున్నారు, శ్రమ వస్తే పారిపోతున్నారు. అందుచేత ప్రతి దైవజనుడు ప్రతిరోజు ఆత్మాభిషేకంలో ఇంకా పరిపూర్ణుడై దేవుని ఆత్మ కలిగిన వాడిగా సేవ చేస్తే అలనాటి అపోస్తులని నాటి కాలంలో మనం భూమి మీద చూడొచ్చు. అందుచేత పరిశుద్ధాత్మ లేని పరిచర్యలు ఫలభరితంగా ఉండవు. దయచేసి సేవకులారా, ఏదో పై జ్ఞానంతో పై తెలివితేటలతో సేవ చేద్దామని అనుకుంటే అవన్నీ కూడా సున్నా. ఆత్మతో కనిపెట్టండి. నాన్నగారు యేసుప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్న తరుణంలో దేవుని స్వామిని బయటకు వచ్చాక విజయవాడ ఐపీసీ గుణదల బైబిల్ కాలేజ్కి వెళ్తే అక్కడ ఒక టీచర్ చెప్పారట, ఆత్మ లేని వాడు ఆత్మ లేకపోతే ఏమి చేయలేవు. ఆ గదిలో 3 దినాలు మంచినీళ్ళు కూడా తాగకుండా ప్రభువా నీ ఆత్మచేతను బలపరచందని గోచాడి ప్రార్థన చేస్తే దేవుని పరిశుద్ధ ఆత్మచేత వారు నింపబడ్డారు. అప్పటి నుండి వారి జీవితంలో నూతన శక్తి, నూతన బలం. ఈ రోజు నాకు పేద స్థాయి నుండి బిషప్ స్థాయి వరకు దేవుడు ఆశీర్వదించాడంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ. చెప్పండి. ఆ తర్వాత నేను సేవకు వచ్చాక ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. అసలు నాకు అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయించేవాడు, కానీ మైక్ మాత్రం ఎప్పుడు పట్టుకోలేదు. నేను అందరం ముందుకు చూసేవాడు, ఇన్స్ట్రుమెంట్లో వాయించేవాడు. ఓ రోజు అనుకోకుండా ఎందుకో మూడు వచ్చింది పాట పాడాలని. మా సంఘమే మా నాన్నగారు పాస్టర్ పాట పాడుతున్నాడు వద్దంటారా? నాన్నగారు పాట పాడుతున్నారు, మూడు వచ్చింది ఏంటరా అది ఎప్పుడు మైక్ దగ్గర పాడని సరే పాట అన్నారు. ఆదివారం ఆ కాలుగొట్టడానికి జ్యోతిరాజు పాట పాడుతాడని పిలిస్తే అప్పటి వరకు 2 రోజులు అసలు మామూలు సాధన కాదు. బెడ్రూమ్లో క్యాకులు, బాత్రూంలో క్యాకులు, ఎక్కడికి వెళ్ళి అరుపులు ప్రాక్టీస్ అనమాట. రాజబాబు గారు పాట తీసుకుని విపరీతంగా ప్రాక్టీస్ చేశారు. సరే పాటలు అనౌన్స్ చేయగానే ఇలా వచ్చి మైక్ పట్టుకోగానే ఒడుగు మొదలైపోయింది. ఇక ఒడుగుతా ఇక ఎవరైనా చూడలేదు, పాట ఎత్తేసాను. ఇక ఆ పాట బాబు 11వ స్టేజ్ 10 కదా అక్కడికి వెళ్ళిపోయింది. అంటే అసలు ఎవరికి అంత స్థాయికి నా స్వరం వెళ్ళిపోయింది. ఆ పాట ఎత్తడమే 4-5 గొంతులు వచ్చేస్తాను నాలో నుండి. నాకే డౌట్ వచ్చింది ఏంటంటే నేను పాడుతున్నానా రోడ్డు మీద గాడులు ఏమన్నా ఉంటున్నాయా అంత అనుమానం వచ్చింది. మా స్త్రీలేమో కొంగులట్టు పెట్టుకుని వేసుకుంటున్నారు. అది నా సిచ్యువేషన్. పాట ఎత్తుకున్నారతో మధ్యలో ఆపుతూ అవమానం. అందుకని ఆపకుండా గొంతు చింపుకొని 2 శరణాలు మొత్తాన్ని కైమా చేసి పాడేశాను. పాడేసి మైకులో పెట్టి
ఒక ఎవరైనా చూపించుకుంటూ దిగిపోతుంటే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు సీనియర్ అన్న ఆయన ఆపేడు నన్ను అక్కడే ఆపి కదా నువ్వు జాగ్రత్తగా ఉంటావు అబ్బాయి కీబోర్డ్ ఉంటావు గిటార్ ఉంటావు వాయించుకున్నా కూడా నీకు ఎందుకుగా పాటలో బెస్ట్ కాంప్లిమెంట్స్ అండి అక్కడే స్టేజ్ మీదే అప్పుడే మన జీవితంలో ఇదే మొదటి పాట ఇదే సేవ పాట ఇంకెప్పుడు పాడకూడదు అనుకున్నాను. అలాంటిది హెచ్పిఏలో ట్రైనింగ్ అయి వచ్చిన వెంటనే సేవకులకు ప్రారంభిస్తున్న తొలి దినాల్లో ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మా తండ్రి గారు వారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆత్మ లేకపోతే నీ టాలెంట్స్ అన్ని వేస్టే, నీ సంగీతం అంతా వ్యర్థమే, నువ్వు చేసే ప్రతి ప్రయోగం వ్యర్థమే, పరిశుద్ధాత్మతో నింపబడాలని బోధిస్తున్నప్పుడు ఆ రాత్రి నాలో ఒక ఆరాటం కలిగింది. నేను కూడా ఆత్మచేత నింపబడాలి. మోకాళ్ళ మీద నిలబడి చేతులు పైకెత్తి గోజాడటం ఏడవడం మొదలు పెట్టానయ్యా, ఇదిగో పరిపిదైతే వచ్చాను, నీ సేవ పిలుపుతో నేను వచ్చాను, కానీ నీ ఆత్మ లేకపోతే నేనేమి రాత్రి ఒక కొత్త అనుభవం, ఒక బలమైన ఆత్మాభిషేకంతో ఉన్న అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందాను. దేవుడు నా పరిస్థితులన్నిటిని మార్చేశాడు. అంతకుముందు 10వ తరగతి 4 సంవత్సరాలు చదివిన వ్యక్తిని నేను. నా డిగ్రీ ఎవరికైనా తెలిసాను. ఆ 4 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఇంటర్మీడియట్ జాయిన్ అయితే ఫస్ట్ రోజు నోట్స్ ఎత్తుకుని క్లాస్లోకి వెళ్ళగానే డిఎన్ఆర్ కాలేజీలో 30 మంది స్టూడెంట్స్ లేచి గుడ్ మార్నింగ్ సార్ అన్నారు నన్ను. అంటే అప్పటికే గర్వం వచ్చేసింది నాకు, సీనియర్ అనమాట. మరి కూర్చొని క్లాస్లో వెనకాల వస్తున్నాడు, మీతో పాటు కొంచెం సీనియర్ అంతే అని చెప్పి వాళ్ళందరూ ఆపుకొచ్చాను. మరి దేవునికి స్తోత్రం. హాస్టల్లో ఉన్న టైంలో ఇక్కడే వర్గీస్ డానియల్ గారు మరి మొన్నే ప్రభువును నిద్రించారు. వాళ్ళు మాకు వాడినప్పుడు స్తోత్రం చెప్పడం సరిగట్టిగా కుటుంబాన్ని దర్శకత్వం వెళ్ళారు, కానీ అప్పుడు లేదు లోపల. అయితే ఎందుకు చెప్తానంటే సాక్ష్యం అంతా అలాగే ఏదో నా తలాంతులతో నాకున్నటువంటి జ్ఞానంతో వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేనప్పుడు ఆ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు తన ఆత్మతో నింపిన తర్వాత 10వ తరగతి మొదటిసారి భాస్కర్ జ్యోతిరాజు అర్థంతరంగా అనేక టీవీ ఛానల్లో వర్తమానికుడిగా మారిపోయాడు. చెప్పండి, ఆత్మ లేనప్పుడు పేతురు యేసు ప్రభు నాకు తెలియదు ఎలా బొంకడో మనకు తెలుసు. ఆత్మ పొందిన తర్వాత మొదటి ప్రసంగాలకు 3000 మంది ఎలా రక్షించబడ్డారో మనకు తెలుసు. కనుక ఆత్మ లేని వాడి పరిచర్య జీరో, ఆత్మ కలిగిన వాడు హీరో. అదే పరిచర్య, అదే ఆత్మ బలం. నేటి వరకు 33 సంవత్సరాలుగా ఓటమి తెలియకుండా, ఎక్కడ ఓడిపోకుండా, ఎక్కడ సిగ్గుపరచబడకుండా, ఎక్కడ వెనుదిరిగి చూడకుండా ఆ పరిశుద్ధాత్ముడి నడిపిస్తున్నాడు. అర్థమైందా? ఆ జ్యోతిరాజు గారు లైట్లు పెడతాడంట, పొగడతాడంట, స్క్రీన్లు పెడతాడంట. ఊరు పాప అట్లకే జనం వచ్చేది కొంచెం పెట్టుబడి పెట్టండి. అందరూ మనం చేసే పైపై కార్యక్రమాలకు ఎవరు ఆకర్షించబడరు. లైట్లు ఎక్కడ కాకపోతే సినిమా ప్రోగ్రాం చూస్తాడు, లైట్లు చూడటానికి సచ్చిగా రావాలా అంటే కొంతమంది కామెంట్లు అలా ఉంటాయి. దేవుని మందిరం, కట్టబోయే మందిరం సౌందర్యముగా అందంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడని మా మందిరం ఎప్పుడు అందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను నేను. మందిరం ఎప్పుడు సుందరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అలాంటి కూడా కామెంట్లు రాసి కూడా ఉంటాడు. అలా ఆయన ఆ డ్యాన్స్ చూసి సంఘాలు మారిపోతున్నారు.